మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు అట్టహాసంగా జరుపుకున్నారు. గురువారం ఉదయం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ విఘ్ననాయకునికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి చెంత నారా లోకేష్ పేరు మీదుగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం భారీగా కొబ్బరికాయలు కొట్టి గణపయ్యకు మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కాణిపాకంలో సర్కిల్ వద్ద భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సాహాల నడుమ పరస్పరం కేక్ తినిపించుకుంటూ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అనంతరం నారా లోకేష్ జన్మదినం సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 20 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, బాధిత కుటుంబాలు గోవర్ధన్ నాయుడు, డి హేమాద్రి, వెంకటరమణ నాయుడు, గోవిందస్వామి, సాయి, గాయత్రి, సుశీల, శర్మిష్ట తదితరులకు అందజేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన ఈరోజు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 5 మండలాల్లో సేవా కార్యక్రమాలతో పాటుగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఈరోజు వారి పేరున అభిషేకం చేయడం జరిగింది. వారు వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకి సేవ చేసే శక్తిని, ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఒక ప్రత్యేకత కలిగింది. 1 కోటి మంది సభ్యత్వాలు కలిగినటువంటి ఈ పార్టీలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా గౌరవ నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకత్వం చేపట్టిన నాటి నుంచి ఒక విభిన్నమైనటువంటి రీతిలో కార్యకర్తల సంక్షేమం గురించి, కార్యకర్తల బాగోగుల గురించి పట్టించుకుంటున్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా ఇంత గొప్పగా పట్టించుకుంటుందంటే అది కనపడదు ఎక్కడ. ఒక్క తెలుగుదేశం పార్టీ, ఒక్క నారా లోకేష్ బాబు గారు మాత్రమే ఆ ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఆయన 10 ఏళ్లకు ముందే పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి, ఏ కుటుంబానికి కష్టం వచ్చినా ఆ నిధి నుంచి ఆ కుటుంబాన్ని ఆదుకునే సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కుటుంబం ఏ విధంగా అయితే ధైర్యంగా చొక్కా ఎగరేసుకొని నేను తెలుగుదేశం కార్యకర్తను చెప్పుకునే విధంగా వారికి అండగా ఉంటారో, అదే సమయంలో ఇంటిలో ఏ కష్టం వచ్చినా గుండె మీద నిబ్బరంగా బ్రతకడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించే విధంగా కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది.